బయట అందరు కూర్చున్న వాళ్ళకి క్లాప్స్ కొడుతున్నాను నేను. అంటే దేవుడి మాటకి అంత విలువ ఇస్తున్నారని. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒక అడుగు వేసాడు, దేవుడు 2 అడుగులు చేసి మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చారు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మరి బోధించమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అబౌట్, ఆమేన్, హల్లెలూయా, లవ్. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేర్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లవ్. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయండి. అంటే ఫిలియోస్, ఎరోస్, అగాపే అని 3 రకాల ప్రేమ ఉన్నదంట. ఎంతమంది తెలుసు? కండిషనల్ లవ్, సిన్సియర్ లవ్, అన్కండిషనల్ లవ్. అంటే ప్రేమ అనేసరికి అందరి మైండ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ అబ్బాయి అమ్మాయి అని ఫస్ట్ మైండ్లో తిరుగుతుంది. ఎస్ ఆర్ నాట్? కానీ బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ఎవరు ప్రేమించాడంట? బైబిల్ ఏమంటుంది? మొదటిగా ఆయన ప్రేమించును, దాని తర్వాత మనము ప్రేమించామని. ఆమేన్, హల్లెలూయా. సో తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారంటే పిల్లలకి నేను కన్యాను కాబట్టే ప్రేమిస్తారు. అవునా కదా? అంటే కనకపోతే అసలు నేను తట్టుకోలేనురా వెళ్ళిపోవని అంటాడు. తట్టుకోలేని వెళ్ళిపోవని అంటారా లేదా? ఎస్. తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తారు? కన్యాను కాబట్టి. తండ్రి ఎందుకు ప్రేమిస్తారు? నా వంశానికి వారసుడు అని. అవునా కదా? ఎస్. అందరికీ ఒక కారణం ఉన్నది ప్రేమకి అని అంటున్నాను. స్నేహితులు ఎందుకు ప్రేమిస్తారు? నమ్మకం ఉన్నావు కాబట్టి ప్రేమిస్తారు. నమ్మకం లేకపోతే నీతో ఫ్రెండ్షిప్ ఏంటి, బాయ్ అని అంటారు. అవునా కదా? అంటే ప్రతి ఒక్క ప్రేమకి కారణం ఉన్నది. కొందరు ఏమంటారు, నీ హెయిర్ స్టైల్ చాలా బాగున్నది, లుక్ చాలా బాగున్నది, అందుకే నేను ప్రేమిస్తున్నాను అంటాడు. నీకు మంచి ఫాలోయింగ్ ఉన్నది కాబట్టి ప్రేమిస్తున్నాను అంటారు. ఎస్ ఆర్ నాట్? అంటే అందరూ ఒక్కొక్క రకంగా ప్రేమించారు. ఎస్. మీలో కొందరు ఈ రకమైన ప్రేమ చూసి ఉండొచ్చు. 2వ రకమైన ప్రేమ ఏంటంటే సిన్సియర్ లవ్, అంటే ఎరోస్. ఆమేన్, హల్లెలూయా. ఎంత సిన్సియర్గా అయితే ప్రేమిస్తారు, చిన్నది అటు ఇటు ఏమైనా అంత సిన్సియర్గా శత్రువులు అయిపోతారు. అది అమ్మాయి విషయం అయి ఉండొచ్చు, అది తల్లిదండ్రులు కొడుకు కూతురు మధ్యన విషయం అయి ఉండొచ్చు, మావయ్య విషయం ఉండొచ్చు, లేకపోతే చుట్టాలు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అని అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే బైబిల్ ఏమంటుందంటే దట్ ఈస్ అ లవ్ ఆఫ్ కండిషన్ అంట. ఆమేన్, హల్లెలూయా. అది కూడా హద్దు కలిగిన ప్రేమలో వస్తుంది, సిన్సియర్ లవ్. ఆమేన్, హల్లెలూయా. 3వది ఏంటంటే కారణం లేని ప్రేమ. అంటే నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగే నేను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నువ్వు ఎవరైనా నీ పక్కన వాళ్ళకి ఏం తెలిస్తే ప్రేమిస్తారా? కదా, ప్రేమించలేరు. మీరు అలాగైతే ఉన్నారో అలా ప్రేమించలేరు. ఎందుకు ప్రేమించలేరు తెలుసా? ఫస్ట్ థింగ్, ఒక పర్సన్లో నెగిటివ్స్ కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ హై ప్రైజ్ ద లార్డ్ అనగానే హెయిర్ స్టైల్ చూస్తాం, వేసుకున్న డ్రెస్ చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ చూడొచ్చు, ఈ బ్రదర్ మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చాడు ఏమో అనుకోవచ్చు. అందరూ ఈ షర్ట్ని చూసి అనుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అంటే షర్ట్ కానీ ప్యాంట్ని చూసి ఇతను దేవజనుడు కాదేమో. ఎస్ ఆర్ నాట్? దేవజనుడు కాదేమో. టాన్ జీన్స్ కొంచెం వేసుకుంటే ఇతను దేవజనుడు కానే కాదు. కానీ ఒక విషయం చెప్పాలా, బయటన అలాగేం లేదంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు లేదు తెలుసా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, యూదుడికి యూదుడిలాగా అన్యుడికి అన్యుడిలాగా ఉండి కొందరు క్రీస్తు వైపు తిరుపుతున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను డ్రెస్ ఎందుకు మంచిగా వేసుకుంటున్నాను అంటే అందరూ ఏమనుకుంటారు, వాళ్ళ చేత ఒక 2 మాటలు అందించుకోవాలి, సూపర్గా వేసారని కాదు. నేను దేనికోసం వేసుకుంటానంటే నా దేవుడు నాకు ఏ విషయంలో తగ్గించలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ లైక్ అవుటర్ అపియరెన్స్ బట్టి ఇతను ఈరోజు మోడర్న్గా డ్రెస్ వేసుకుని వచ్చాడు, రేపు మోషేలాగా డ్రెస్ వేసుకుని వచ్చాడు, దాని తర్వాత రోజు ఏలియాలాగా వేసుకుని వచ్చాడు, దాని తర్వాత రోజు యేసు ప్రభులాగా వచ్చాడు బ్రదర్ అంటే వైట్ కలర్ డ్రెస్ వేసుకుని. ఆమేన్, హల్లెలూయా. అంటే డ్రెస్ అంటే డ్రెస్ కోడ్ అనక అందరూ ఫస్ట్ ప్రైజ్ ద లార్డ్ అనకేసరికి ఏం చూస్తారు? పైరూపానే చూస్తారు. అరే ప్రకటించడానికి, క్రీస్తు కోసం ప్రకటించడానికి వచ్చాడు, నా క్యారెక్టర్ కోసం కాదంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఇక్కడ చెప్పాను నేను మంచోడు, నేను తోపని చెప్పాను. నేనేం చెప్పానంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, ఆయన చాలా మంచోడు అని చెప్పి ప్రకటించడానికి దేవుడు పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పౌలు అక్కడ ఏమంటాడంటే వాడికంటే నేను గొప్పవాడినా అని అంటాడు ఒక దగ్గర. అవునా కదా? ఒకసారి రోమా రాసిన పత్రిక తీయండి. రోమా రాసిన పత్రిక
రోమరాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైనా సో అక్కడ ఏమంటున్నాడు, ఎవరు నీతిమంతులు లేరని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, వాళ్ళందరికంటే నేను తోపు అంటే కాదని అంటున్నాడు. అక్కడ పౌలు గొప్ప వాళ్ళంటే కాలర్ ఎగిరేసి ఎంతగా ఉన్నదంటే లేదని అంటున్నాడు. కానీ ఎవరు నీతిమంతులు లేరురా బాబు అని అంటున్నాడు. అక్కడ యూదులు కాదు, అన్యులు కాదు, ఎవరు లేరు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చూద్దాం 19వ వచనం. అంటే బైబిల్లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుందనే విషయం మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రతి నోరుని మూసి వేస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి సహోదరులారా. అదేంటంటే ధర్మశాస్త్రము, ఇంకా 2వ నిబంధన ఏంటంటే కృప. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధన, ఆత్మ ద్వారా చేస్తున్న పరిచర్య. అయితే మొదటి పరిచర్యలో ఏంటంటే ఒక మనిషి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే కొన్ని రూల్స్ పెడుతుందంట. నువ్వు ఎలాగ ఉండాలి, చర్చ్కి వచ్చిన తర్వాత నీ మనసు కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అంటారు. ఆమేన్, హల్లెలూయా. చర్చ్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు జాగ్రత్త చూడ్డా? ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు కదా. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అదే దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నానంటే బైబిల్ ప్రకారంగా నువ్వు ఎలాగైతే ఉన్నావు అలాగే రా అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాగైతే ఉన్నావు అలాగే రా. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రకంగా డ్రెస్సింగ్, సపోజ్ అనుకుందాం రేపే మీకు ఎగ్జామ్ అనుకుందాం, కాలేజీలో లేకపోతే స్కూల్లో లేకపోతే మీకు ఇంటర్వ్యూ అవుతుంది మీ జాబ్లో, మీరు అలాగ వస్తారా ఈ డ్రెస్ వేసుకొని? ఖచ్చితంగా రారు. మీ మంచిగా వేసుకొని వెళ్తారు. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ అని చూపించడానికి, అవునా కదా? అలాగే దేవుడు కూడా నీకు ఏ విషయంలో తక్కువ చేయలేదని కూడా నువ్వు వేసుకొని రావచ్చు అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలాసార్లు మంచి డ్రెస్ వేసుకుంటే, అరే ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే ఈమె ఏం డ్రెస్ వేసుకుంటే ఇతని ఏం డ్రెస్ వేసుకుంటానని డ్రెస్ చూసే అక్కడ ఆగిపోతుంది. ఎందుకు? ధర్మశాస్త్రం పై రూపాన్నే లక్ష్యపడుతుంది, కానీ కృప ఏం చేస్తుందంటే అంతరంగం ఉన్న మనిషిని మార్చివేయగలదు అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే కింద చూసినట్లయితే చూద్దాం 20వ వచనం. ఎలా అనగా ధర్మశాస్త్రం ఎదుట ఏ మనుషు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడరు. అంటే ధర్మశాస్త్రం ఎదుట ఏ మనిషి నీతిమంతుడికి తీర్చబడలేదు కాబట్టి యేసుప్రభు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వల్ల కాలేదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఈవెన్ దావీదు వల్ల కూడా కాలేదంట నెరవేర్చడం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి వల్ల కాలేదు, అందుకే యేసుప్రభు రావాల్సింది. లేకపోతే యేసుప్రభు రావడమే అక్కర్లేదు అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దానికి ఎందుకు వెళ్దాం? 21. చూసారా? అంటే దేవుని నీతి బయలుదేరుతున్నాను. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుదేరు. అంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చిన ఒక నీతి ఉన్నది, ఇది పాటిస్తే ఒక నీతి ఉంటుంది. ధర్మశాస్త్రం వేరుగా దేవుడి నీతి వేరేది ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇది అంతా పాటిస్తేనే 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అనక 10 ఆజ్ఞలు, 514. సార్ ఎన్ని ఆజ్ఞలు? 519. సారీ. ఆమేన్, హల్లెలూయా. 519 ఆజ్ఞలు పాటిస్తేనే నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నీ నిమిత్తం నా నిమిత్తము ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చునంట. అరే ఏం చెప్తున్నాడు బ్రదర్, ఇది బైబిల్లో ఉన్నదని అనుకుంటారు. ఎస్ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమన్నదంటే దేవుని నీతి కోసం మాట్లాడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనిషి నీతి కాదు. నువ్వు తప్పు చేస్తే ఒకరోజు పోవచ్చు ఆ నీతి. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఉచితంగా నీకు ఒక నీతి ఇచ్చాడంట. ఆ నీతి ఎలాగొచ్చింది చూద్దాం. కమాన్, 22వ వచనం. చూసారా? నమ్మువారు ప్రతి ఒక్కరికి దేవుని నీతి ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు నమ్మవా, అది నీకు నీతిగా ఎంచబడిందంట. ఆమేన్, హల్లెలూయా. చాలా సింపుల్. దీనికోసం
మీరేం కష్టపడలేదు. ఆమేన్ హల్లెలూయా. సులువుగా నీకు నీతి ఇవ్వబడింది. ఒకసారి కిందకి వెళ్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు ద్వారా అంటే ఉచితంగానండి, ఆయన కృప ద్వారా ఉచితంగానండి. అరే చెప్పలేకపోతున్నారేంటి? పని నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నీకు ఈ నీతి వస్తుందా? రావట్లేదు అనండి. ఆయన కృప ద్వారా ఉచితంగా మీకు ఇవ్వబడింది. ఆమేన్ హల్లెలూయా. దీనికోసం నీతిమంతులుగా ఉండాలంటే చాలా ప్రయత్నిస్తాం, అవునా కాదు? చాలాసార్లు నీ నీతిగా ఉండాలి. ఎందుకంటే దేవుని రక్తం నీలో ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఒక్కరు నీతిగా ఉండాలనుకుంటే నీతిగా ఉండలేరు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరు నీతిగా ఉండాలనుకుంటే నీతిగా ఉండలేరు. వాళ్ళ దృష్టిలో నీతి ఏంటంటే స్వనీతి. బైబిల్లో 2 రకాల నీతులు ఉన్నాయి. స్వనీతి, వాళ్ళ దృష్టిలో నీతి వేరే. అంటే ఎలాగుంటేనే నీతిమంతుడు, అలా లేకపోతే లేదు అని కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏ మనిషి లేడంట నీతిమంతుడు. సో ఆబ్వియస్గా అతని కోసం ఇతనిలో ఒక బలహీనత ఉన్నది అని అంటే ధర్మశాస్త్రంలో ఏం చేస్తాడు చెప్పండి? ధర్మశాస్త్రం దేనికోసం ఇవ్వబడింది? దాని ముందునే మనం చదివాం. పాపం ఒక జ్ఞానం అంట, కానీ అది జయించే సామర్థ్యం ఇవ్వలేకపోయిందంట ఒక నరుడికి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు వచ్చాడంట. మీలో చాలామంది ధర్మశాస్త్రం నుంచి ఆలోచించి వెంటనే తీర్పు ఇచ్చేస్తున్నారు, అవునా కదా? అరే తీర్పుకి మాట్లాడడానికి చాలా తేడా ఉన్నది. తీర్పు అనక చెప్తాను చూడండి, ఒక మనిషి బలహీనుడు ఉన్నాడనుకో, అతని కోసం మనం మాట్లాడతాం. అతను ఈ బలహీనత విషయంలో ఉన్నాడు అనే విషయం మాట్లాడితే అది తీర్పు కాదు. ఆమేన్ హల్లెలూయా. అది సమాచారం. ఇందాకలా సహోదరుడు ఏమన్నాడు? జాన్ వెస్లీ గారు, మేము సమాచారం చెప్పుటకు వచ్చాను అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. తీర్పు తీర్చుటకు కాదు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. విమర్శించుటకు కాదు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే సమాచారానికి తీర్పుకి తేడా ఉన్నది లేదా? ఆడు అలాగ బతికాడు కాబట్టి ఆడికి అలాగే ఇవ్వాల్సిందంటే అనుకో, ఆడి జీవితం అందుకే ఏడ్చిందని అనుకో, అది తీర్పు అవుతుంది. ఆడు అలాగ ఉన్నాడు అని అంటే సరే, ఇది సమాచారం. అందుకే ఆడి జీవితం ఎలాగ ఏడిచినట్లు ఉన్నదంటే ఆడ ఎప్పుడు అలాగ ఉంటాడు అనే టైప్లో ఎప్పుడైతే నువ్వు పలికావో అది తీర్పు అవుతుంది. ఏమైనా హల్లెలూయా. అంటే చాలాసార్లు సేవకులు కానీ మాట్లాడుతున్నప్పుడు రహస్యంగా కృపలో ఏమవుతుందంటే మాట్లాడతారు. ఆబ్వియస్గా దేనికోసం మాట్లాడతారంటే వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడట్లేదని ఎలాగా ఆదరించాలని సేవకుడు అనుకుంటాడంట సంఘం కోసం. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మా కోసమే మాట్లాడుతున్నారు అనే ఆలోచన కలిగి ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుదేరుతుంది. సరే బ్రదర్, మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను. ధర్మశాస్త్రం ద్వారా నీ రోజు నుంచి ధర్మశాస్త్రం పట్టించుకోండి. ధర్మశాస్త్రం చెడ్డదా? కాదు. ఏ మనిషి నెరవేర్చలేనంత మంచిది అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. నేను నెరవేర్చలేనంత మంచిది, ఈ భూమిలో ఎవరు నెరవేర్చలేనంత మంచిది అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఎవరు పాటించలేరు కాబట్టి క్రీస్తు వచ్చి అది పాటించి నీ నిమిత్తం నెరవేర్చడు అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? యా, కమాన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వాళ్ళ దోషం విషయమై దయ కలిగి ఇంకా వాళ్ళ పాపమును ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ మాట ఎవరు చెప్పాడంట? ప్రభువే చెప్పాడంట. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుడు నూతన నిబంధనలు ఏమంటాడంటే తీర్పు తీర్చడంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎల్ షదాయ్ అనక అర్థం ఏంటంటే నిబంధన ప్రకారముగా వెళ్తున్న దేవుడు. ఎల్ ఓహీమ్ అనక అర్థం ఏంటంటే భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు అని. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఏ నిబంధనలు ఉన్నారు? నూతన నిబంధనలు ఉన్నారు. కానీ పాత నిబంధన కట్టుదలలో కొందరు ఉంటారు, ఎలాగ ఉండాలి అని అంటారు. ఆమేన్ హల్లెలూయా. అలాగ ఉండకపోతే దేవుడి దృష్టిలో ఎవరు నీతిమంతుడు కాలేరు అని అంటారు. ఆమేన్ హల్లెలూయా. మరి బ్రదర్, మనం ఎలా ప్రేయర్ చేయాలి మాకు తెలియదు అంటే, ఏ ప్రవక్త అయినా తండ్రి అని చెప్పగలిగాడా? పాత నిబంధనలో ఎవరికి అంత ధైర్యం లేదు. ఆమేన్ హల్లెలూయా. కానీ మేము ఎలా ప్రార్థించాలి అనేది ఎప్పుడైతే యోహాన్ శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారో, నా పరలోకమైన తండ్రి నీ చిత్తం పరలోకమైన నెరవేర్చినట్లు భూమి మీద.
ఆమేన్ హల్లెలూయా. ఎవరు నేర్పించారు ఈ ప్రార్థన? స్వయంగా యేసు ప్రభువే. ఆమేన్ హల్లెలూయా. ఏ ప్రవక్తని పాత నిబంధన చెప్పారా తండ్రి అని? నో. ఆమేన్ హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఏంది ప్రత్యక్షపరచడానికి ఎక్కడ వచ్చాడు? తండ్రి అనే నామమును నీకు పరిచయం చేయడానికి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. చాలామంది స్ట్రిక్ట్గా ఉన్నారు. ఏమైనా కొంచెం నవ్వండి. ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఏమైనా కొందరిలో ఎందుకు ఆనందం లేదు తెలుసా? మత సంబంధమైన ఆత్మ ఉన్నది. ఎందుకు తెలుసా? ఎలాగైతేనే నీ ఆనందానికి నువ్వు ముహూర్తాలు పెట్టేసుకున్నావు. నాకు ఇది జరిగితే నేను నవ్వుతాను, లేకపోతే నవ్వను. అంటే నీ ఆనందానికి స్విచ్ పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను కనిపిస్తాను, ఎవరైనా కనిపిస్తారు, ఈ రూమ్లో కనిపించదు. అలాగే నీ ఆనందము, నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో నీ చుట్టూరు అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుందంట. ఆమేన్ హల్లెలూయా. ఆనందం ఎప్పుడు ఉంటుందంటే దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఉంటుందంట. దేవుడు చాలా మంచోడని ప్రకటించినప్పుడు ఉంటుందంట. దేవుడు చాలా చెడ్డోడు అని అంటున్నా. ఆమేన్ హల్లెలూయా. నీ నిమిత్తం చాలా మంచిగా. సరే చూద్దాం డిఫరెన్స్ ఏంటనేది. ఆమేన్ హల్లెలూయా. వృషాంధరాభ్రాషక. ఎంతమంది ప్రకటన గ్రంథం తెలుసు? యా సరే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. సరే ఒకసారి ఈ యొక్క రెవల్యూషన్ షార్ట్గా మీకు షేర్ చేసింది. ఆమేన్. ఒకసారి అక్కడ ఆగండి. నేను నీలో ఒక లోపము చూశాను అని అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? నీలో ఒక లోపము చూశానని ఎఫెసీయుల సంఘానికి ఇక్కడ బోధిస్తున్నాడు. ఆమేన్. ఎంతమంది తెలుసు? ప్రకటన రాసిన గ్రంథం ఈ వచనం ఏందో ఒక రెవల్యూషన్ మీకు బోధిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఏంటంటే, ఆమేన్ హల్లెలూయా, ఒకసారి చూద్దాం. మరి మొదటి ప్రేమ అంటే ఏంటి బ్రదర్ అని అంటే, అందరి మైండ్లో అసలు ఏ మొదటి ప్రేమ కోసం దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అంటే, ఖచ్చితంగా నీ ప్రేమ కోసం అయితే కాదు. మొదటి ప్రేమ అనక ఆయన మొదటిగా నిన్ను ప్రేమించును అని ఆ విషయము నువ్వు మర్చిపోయావు. దాన్ని సాధకము చేయట్లేదు. ఆమేన్ హల్లెలూయా. అనే విషయము అక్కడ ఎఫెసీయులు రాసిన కాపరికి చెప్తున్నాడు, దూతకి చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నడిపిస్తున్న దూతకి చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, మొదటి ప్రేమ అనక ప్రోటో అగాపే అనక మొదటి, అగాపే అనక అన్కండిషనల్ లవ్. ఆమేన్ హల్లెలూయా. మొదటిగా దేవుడు నిన్ను ప్రేమించునని మాట ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. మొదటిగా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ఎన్నడూ ఏమంటున్నాడంటే, నువ్వు మర్చిపోయావు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మొదటిగా నువ్వు ఆయన ప్రేమ మీద ఆధారపడ్డావు. దాని తర్వాత నీ ప్రేమ ఆయన కొరకు అని ఆధారపడ్డావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నానని మొదటిగా ఆరోపించావు, కానీ తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నావు. కానీ మొదటిగా దేంతో సాధకం చేసావు? దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నానని సాధకం చేసుకున్నావు. దాని తర్వాత లేదు, నా ప్రేమ దేవుడి కొరకు అని వెళ్ళావు, పడిపోయావు. ఏమైనా అలా ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆ సేవకుడికి ఏం చెప్తున్నాడు? లేదు, దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆ విషయం మర్చిపోయావు, ఈ విషయము ధ్యానించు అని అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మారు మనసు కలుగు అనక మాట అర్థం ఏంటంటే మెటానోయా. మెటానోయా అనక చేంజ్ ఆఫ్ మైండ్ అనండి. ఇట్స్ నాట్ చేంజ్ యువర్ మైండ్. చేంజ్ యువర్ మైండ్ అంటే నువ్వు మార్చుకోవాలి నీ ఆలోచనని. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే దేవుని యొక్క సువార్తకు ఉన్న శక్తి ఎట్లాంటిదంటే నీ ఆలోచనని మార్చగలదంట. ఆమేన్ హల్లెలూయా. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాన మాట నీ ఆలోచన మార్చుతుందంట. ఇంకో మాట అర్థమయ్యే భాషలో. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చాలా బ్యూటిఫుల్గా ఉన్నది లేదా? అంటే యేసుక్రీస్తు ప్రతిసారి అక్కడ ఏమన్నాడంటే మారు మనసు కలిగి ఉండండి అని అంటే మెటానోయా, చేంజ్ ఆఫ్ మైండ్. పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది అని అంటే, పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది? చేంజ్ యువర్ మైండ్ అంటే దాని అర్థం చేంజ్ ఆఫ్ మైండ్ అని అంటున్నాడంటే పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదని మాట ప్రకటించగానే ఈ మాట నీ హృదయాన్ని మార్చివేస్తుంది అంటున్నాడు. ఎంతమందికి అర్థం? సో చాలామంది నీలో ఒక లోపం చూసానంటే ఏ లోపము? మర్చిపోయారా బాబు నేను ప్రేమిస్తున్నాను. ఏమైనా అలా మరి జయించినాడే పరలోక రాజ్యం వెళ్తాడని కొందరు నమ్ముతారు.
ఎంతమంది కానీ చాలా డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ చర్చ్లోని. ఆమేన్, హల్లెలూయా. సరే, ప్రకటన రాసిన గ్రంథము ఎక్కడ ఉంటుందమ్మా ఆ మాట? జయించినోడు పరలోకం వెళ్తాడని, కుడి పాసంలో కూర్చోంటాడని అన్నాడు. ఆమేన్. 3వ అధ్యాయం 5వ వచనము, ఐ థింక్ సో. ఆమేన్, హల్లెలూయా. జయించేవాడు ఎవరు అనండి, పక్కన ఉండండి. జయించేవాడు ఎవరు అని పక్కన ఉన్న అడగండి. హే, జయించేవాడు ఎవరు అని చెప్పండి. మీ పక్కన ఉన్న సోదరికి చెప్పండి. ఎస్, జయించేవాడు ఎవరు? బ్రదర్కి చెప్పండి. కమాన్, మౌనంగా ఉండదు. జయించేవాడు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. ఈ పత్రిక ఎవరు రాశారంటే యోహాన్ అనండి. యోహాన్, అవునా కదా? యోహాన్ రాశారు, లేకపోతే వేరే ఎవరు రాశారా? సరే చూద్దాం. జయించేవాడు ఎవరు? కుడి పాసంను కూర్చోపెట్టి అతను పేరు జీవ గ్రంథములో నేను రాసేదాను. సరే, జయించేవాడు ఎవరు? అదే యోహాన్ మాట్లాడుతున్నాడు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతమంది? ఎస్, అదే బైబిల్ చెప్తుంది. మొదటి యోహాన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అంటే లోకాన్ని జయించేది నీ విశ్వాసమే అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మీ విశ్వాసం అంట? ఆమేన్. పక్కనండి, విశ్వాసం చాలా గొప్పదేనండి. విశ్వాసం లేక నువ్వు రాలేదు. విశ్వాసం ఉన్నది కాబట్టి ఇప్పుడు దాకా వింటున్నావు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చావు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం లేకుండా రాలేదు. విశ్వాసం లేకుండా నువ్వు చూడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? విశ్వాసం లేకుండా నేను చూడట్లేదు, ఇది వినట్లేదు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు వింటున్నావు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటి? 5వ వచనం అంటే జయించడం అంటే ఏంటి విషయం తెలుసు. యేసు దేవుడు కుమారుడని నమ్మిన వాడు ఈ తప్ప లోకంలోను. ఈ జయించువాడు మరి ఎవరు? ఒకసారి ఆగండి. అక్కడ జయించేవాడు ఎవరు అనండి. యేసు దేవుడి కుమారుడిని విశ్వాసించేవాడు అంట ఈ లోకాన్ని జయించేవాడు అంట. ఎంతమంది అర్థమైంది? అరే, జయించినవాడు కుడి పాసంలో కూర్చోబెడతాడు. ఏం చేయాలి? నేను ఏం చేయాలంటే కృపలో ఏంటి? ఎప్పుడైతే యేసును అంగీకరించో జయించో అంట ఆ లోకాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? ప్రకటన గ్రంథం ఎంత ప్రేమగా ఉన్నదా బ్రదర్! అసలు ఎంత చేదుగా నేను చదివానంటే తీర్పు ఉంటుంది ఏంటంటే, మొదటి 4 అధ్యాయాలు సంఘము కోసం రాస్తున్నాడు. 5వ అధ్యాయం అయ్యేసరికి సంఘం లేవనెత్తపడడం చూస్తున్నాం. దాని తర్వాత కరువు అని చూస్తున్నాం భూమి మీద. అప్పటికి ఇంకా సంఘం భూమి మీద ఉండదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎస్. అంటే శ్రమలు వస్తాయేమో అనుకుంటున్నారు, కానీ శ్రమ నుంచి దేవుడు ఆల్రెడీ విడిపించి సంఘానికి అప్పటికే పైకి తీసుకెళ్ళిపోయాడు అండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవుడి మాట అంట, దేవుడి పేరు అంట యద్ హే వాహే అని అంటారంట. యద్ అనక దేవుడి యొక్క హస్తము అని అర్థం. హస్తము. హే అనక కృప అనండి, కృప. హిబ్రూలో హే అనక గ్రేస్ అంటారు. వా అనక కిటికీ అనండి. కిటికీ బ్యాక్ సైడ్ నుంచి నేను చూస్తుంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు నాకు కనిపిస్తున్నారు లేదా? కనిపిస్తున్నారు. అంటే కిటికీ నుంచి నేను చూస్తుంటే బయట నోడు నాకు కనిపిస్తున్నాడు. అంటే సంథింగ్ అది ఏం చేస్తుందని ప్రత్యక్షపరుస్తుంది లోపల ఎవరు ఉన్నారో అని. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ లాస్ట్లో హే. దేవుడి పేరులోనంట 2 మారు కృప ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే అంటే అక్కడ ఆయన పేరులో ఉన్నదంటే ఆయన హస్తము మీద మేకులు కొట్టివేయబడి ఉన్నదని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏం ప్రత్యక్షపరుస్తుందంటే నేను ఆల్రెడీ నీ కొరకు నేను సిలువేయబడ్డాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఓ, హీ లవ్స్ యూ సో మచ్. సో సరే, మీరు సాక్ష్యం చెప్తున్నారు కదా నా కోసం. బ్రదర్, ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఎలా మాట్లాడు, నీ కోసం సాక్ష్యం చెప్పినాడు ఒకడు ఉన్నాడంట బైబిల్లో. చూద్దాం. 6వ వచనం, అదే 5వ అధ్యాయం. ఈయన ద్వారా రక్తము ద్వారాను, ఆయన యేసుక్రీస్తే, ఆయన నీళ్ళతో మాత్రము కాక మైక్ ఒకసారి ఇవ్వండి ఆమెకి, చదువుతున్న వాళ్ళకి.
మైక్ ద్వారా చదవండి అమ్మా, కొంచెం బలంగా అందరికీ వినిపించాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మాట కదమ్మా. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 9వ వచనం. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమే మనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుడు. ఒకసారి ఆగండి. అక్కడ ముగ్గురు సాక్ష్యం చెప్తున్నారని, నీళ్ళు, రక్తము. ఆమేన్ హల్లెలూయా. నీళ్ళు, రక్తము, ఆత్మ చెప్తుందంట. ఆమేన్ హల్లెలూయా. నేల చెప్తుందంట, రక్తము చెప్తుందంట, ఆత్మ చెప్తుందంట, మాట చెప్తుందంట, తండ్రి చెప్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది మీకోసం సాక్ష్యం, మనుషులు ఇచ్చిన సాక్ష్యము కంటే చాలా గొప్ప సాక్ష్యం అంట. ఏమని? నీవు విడిపించావు, నీవు రక్షించబడ్డావని. ఆమేన్ హల్లెలూయా. ఏమని? ఆయన కుమారుడు ద్వారా నిత్య జీవం నువ్వు పొందుకున్నావంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? ఓ బ్రదర్, మా పేర్లు ఉన్నాయా లేవా జీవగ్రంథంలో కొంచెం చెప్పండి ప్రాఫిటికల్గా అని అంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి అస్సలు అనరు, అడగరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు దేవుడు నన్ను అరచేతి మీద చెక్కి ఉన్నాడు అనే విషయం తెలుసు. ఆమేన్. కృప ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఆయన ఎంత ప్రేమిస్తున్న ఎదిగే రీతిగా చేస్తుంది. ధర్మశాస్త్రం దేనికోసం చెప్తుందంటే నువ్వు అలాగుండాలి ఎలాగుండాలని చెప్తుంది, కానీ ఎలా ప్రేమించాలని చెప్పదు. ఉదాహరణకి ధర్మశాస్త్రం ఏమంటుందంటే వ్యభిచారం చేయొద్దు అని అంటది, కానీ నీ భార్యని ప్రేమించు అని చెప్తుందా? చెప్పదు. కానీ క్రీస్తు వచ్చి అది ప్రకటించడంట, ఎలా ప్రేమించాలని వ్యక్తపరచడంట. ఆమేన్ హల్లెలూయా. హీఈస్ ఆయన ఒక ప్రియుడు అంట. ఆయన ఎలా ప్రేమించాలనే విషయం కూడా నేర్పిస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రేమ అంట చాలా గొప్పది అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఒక దగ్గర ఏమంటాడంటే చూద్దాం, మత్తయి రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నది, కానీ మనిషి కుమారుడికి తల వాంచుకోవడానికి కూడా స్థలం లేదంట. ఆమేన్ హల్లెలూయా. విశ్రాంతి చేసుకు తల వాంచుకోవడానికి కూడా స్థలం లేదంట. కానీ ఎప్పుడైతే యేసయ్య సిలువలోనే సమాప్తమని చెప్పాడు, ఆమేన్ హల్లెలూయా, సమాప్తమని చెప్పాడు, నిన్ను నన్ను, అప్పుడు ఆయనకి విశ్రాంతి కలిగిందంట. ఎందుకు కలిగిందంటే నిన్ను నన్ను ప్రేమించే విషయంలో ఆయనకి విశ్రాంతి కలిగిందంట. ఆమేన్. ఎక్కడ విశ్రాంతి కలగలేదు, ఎక్కడ ఏమంటున్నాడు? తలవాంచుకోవడానికి స్థలం లేదు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే సమాప్తం అన్నప్పుడు ఆయన విశ్రాంతి కలిగి ఉన్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు విమోచించబడుతున్నావు, నువ్వు విడిపించబడుతున్నావు, ఆయన నిన్ను ప్రేమించడం విషయంలో ఆయనకి విశ్రాంతి కలుగుతుందంట. ఆమేన్ హల్లెలూయా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ హీ లవ్స్ యూ, హీ ఫౌండ్ రెస్ట్ ఇన్ లవింగ్ యూ అని అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఆయనకి విశ్రాంతి ఎక్కడ కలిగిందంటే నిన్ను ప్రేమించే విషయంలో కలిగిందంట, నిన్ను విడిపించే విషయంలో కలిగింది అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. సరే, మరి బ్రదర్, బైబిల్ అంటది కొత్త నిబంధనలోని ఆత్మసారమైన ఖండింపు అని అంటే ఒక తండ్రి కొడుకు ఖండించగా అటువంటి ఖండింపు లేనే లేదు అని అంటారు కదా ఒక దగ్గర. ఆమేన్ హల్లెలూయా. బాల శిక్షణ అన్నానండి ఒక దగ్గర. ఆమేన్ హల్లెలూయా. ఫాదర్ అనండి, తండ్రి చేత ఖండించబడలేని ఏ కుమారుడు లేడని ఒక దగ్గర ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. శిక్షించిన ఏ కుమారుడు లేడు. సారీ, నాకు తెలుగు రాదు కదా అమ్మా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 ఒకసారి అన్ని డౌట్లకు కొంచెం క్లారిటీ చేసిన తర్వాత అప్పుడు వాక్యంకి వెళ్దాం. ఎందుకంటే కొన్ని ఆలోచనలు ఉండొచ్చు, అది దట్ ఈస్ స్టంబలింగ్ యువర్ బిలీవింగ్ సిస్టమ్. ఆమేన్, హల్లెలూయా. శిక్షా విహితమును పొందుకుటకే మీరు వహించుచున్నారు. దేవుని కుమారునిగా కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉండుమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కోరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఆమేన్, హల్లెలూయా. ఒక దగ్గర ఏమంటున్నాడంటే ఇక్కడ ఈరోజు నేను స్మాల్ రివల్యూషన్ షేర్ చేస్తున్నాను. ఓకే అనండి, డిసిప్లిన్ అనండి, డిసిప్లిన్ అనండి. అక్కడ తండ్రి చేత శిక్షింపబడినాడు ఏ కుమారుడు లేడు అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఖండింపడానండి. మరి అక్కడ ఉన్నది కదా బ్రదర్, ఖండింపు లేదు అంటున్నారు ఏంటి యేసుప్రభువులో అని అనొచ్చు, అవునా కదా? ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? ఈ మాటకు అర్థం మీకు తెలుసా? మీకు అర్థమైతే 2 మాటలు చెప్పండి నాకు. కమాన్, మీలో ఏమని అర్థమైంది? ఇప్పుడు దాకా ప్రేమ కోసమేగా చెప్పాను, మరి అక్కడ శిక్ష ఉన్నది కదా చెప్పాలి. ఎందుకు? బైబిల్ చదువుకున్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను ఎందుకు అని. ఇటువైపు ఎందుకు తెలుసా? నేను ఏదో చెప్తున్నాడు గుడ్డుగా మీరు వెళ్ళకూడదు, మీ నుంచి కూడా నాకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు స్పందించిపోతే మీరు నిద్రించుతున్నారేమో అని అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మాట? అసలు అదే శిక్షిస్తున్నాడు. తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడు? తండ్రి ప్రేమించాడు కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుద్దేసి, రే నేను ఎందుకు గుద్దానంటే నేను ప్రేమిస్తాను కాబట్టి రా గుద్దేశాను అంటాడా? యాక్సిడెంట్లు అలా కూడా అవుతుంది అంటాడా? లేదు కదా. అంత సాటిస్ట్ తండ్రి ఎవరికి ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అలాగే ఎవరైనా శిక్షిస్తారు వాళ్ళ పిల్లలకి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో అలా పైనుంచి చెట్టు పడితే కిందన పడతావు, దెబ్బ తగులుతుందంటే చెట్టు కోసేసి అక్కడే ఉండు నాన్న, నేను చెట్టు కోస్తున్నాను, పైనుంచి పడిన తర్వాత అనుభవం ఎలా ఉంటుందో చెప్పు, ఎక్కడ అలా ఉండకూడదు నాన్న అంటే పడిన తర్వాత నీకు తెలుస్తుంది అని. అలాంటి తల్లి ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఓ అంటే మరి ఇక్కడ శిక్ష అంటే ఏంటి బ్రదర్ అని అనొచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఈ గ్రీక్ వర్డ్ ఇక్కడ పయాడియో అన్నది. పయాడియో నాక డిసిప్లిన్ అనండి, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ అంట. ఆమేన్, హల్లెలూయా. పిల్లలకి నేర్పించడం, ట్రైనింగ్ ఇవ్వడం అంట. చైల్డ్ ట్రైనింగ్ వేరే కదా. ఆమేన్, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నేర్పించడం అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఓ మరి ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగి ఉండాలని అంటే ఏ మాట? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మన ఆత్మీయ తండ్రికి ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి అని అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత భయభక్తులు కలిగి ఉండాలంటే దాని అర్థం ఏంటంటే భయం అనక దేవుణ్ణి స్తుతించడం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆరాధించడం అంట దాని అర్థం. అక్కడ ఆయన ఎప్పుడు ఆరాధిస్తావు? ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, ఇదిగో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తే అరే యాక్సిడెంట్ అవుతుంది వెళ్ళొద్దని అన్నప్పుడు, థ్యాంక్ యూ డాడీ, నన్ను ఎంతగో ప్రేమించో, నాకు యాక్సిడెంట్ నుంచి తప్పించు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ చేస్తున్నావు, తెలియకుండానే వర్షిప్ చేస్తున్నావు. అది భయభక్తులు కలిగి ఉండడం అర్థం. ఆమేన్, హల్లెలూయా. కానీ అక్కడ తెలుగులో రాంగ్గా ట్రాన్స్లేట్ చేసాడు భయభక్తులు కలిగి ఉండమంటే. భయం మనకు అర్థమైందంటే స్తుతి. ఎంతమందికి అర్థమైంది? సో బైబిల్ చదువుతున్నప్పుడు ఎలాగ మీకు తెలిసింది అది భయం అంటే స్తుతి అని అనక, లేఖనం ఇలా రాస్తున్నదని యేసుక్రీస్తు ఒక దగ్గర ఎక్కడ ఏమంటాడు?
నీ దేవుడని యెహోవాను తప్ప ఎవరిని స్తుతించొద్దు అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను అక్కడ శోధించినప్పుడు అక్కడ ఏమంటాడు, అదే లేఖనం పాత నిబంధన చూస్తే భయభక్తులు కలిగి ఉండుడి అని ఉంటుంది. అదే లేఖనం యేసుక్రీస్తు ఎక్కడ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది, నీ దేవుడని యెహోవాకి స్తుతించుడి అని అన్నాడు. ఆమేన్, వర్షిప్ యువర్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. నాకే తెలియలేదు అప్పటిదాకా, అరే అది లేఖనం నుంచి యేసుక్రీస్తు వచ్చి తజ్మా చేశాడు. ఆమేన్, నేను కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు అందరి మైండ్లో షాక్. అదే బైబిల్ చెప్తుంది భయపడు అని అంటాడు, భయభక్తులు కలిగి జీవించమని. అదే బైబిల్ చెప్తే ప్రేమలో ఏ భయమో లేదు అని అంటది. ఏంట్రా బాబు ఈ బైబిల్ అర్థం కాదని అంటారు. ఆమేన్, హల్లెలూయా. అనక ఒక మాట మరో మాటకి విరోధం ఉన్నదంటే మధ్యలో ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మొరిగిన మాటలు ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ అర్థం కాకపోతే ఏమనిపిస్తుంది తెలుసా, చే ఎందుకు జీవిస్తుంటారా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఓకే, ఎంతమందికి అర్థమైంది? యా. మరో దగ్గర వెళ్తాం. అపోస్తలులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈరోజు కొన్ని డౌట్స్ నేను క్లారిఫై చేసి రేపు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. 1వ వచనం. ఒకసారి అక్కడ ఆగండి. ఈ వచనం చదివితే అనిపిస్తుంది ఏంటి బ్రదర్ అవసరం అసలు ఈ వచనం చూడగానే నాకు వెంటనే లోపల ఏమొస్తుందంటే భయం వస్తుంది. బైబిల్ చదవాలనిపిస్తుంది, బైబిల్ మూసేయాలనిపిస్తుంది. మీరు దేవుడు ప్రేమిస్తున్నారు కదా, మరి ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అని అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? బైబిల్ ఏమంటుందంటే అననీయ సఫరియా అని ఒక మనుష్యుడు ఉన్నాడంట. దేర్ వాజ్ అ సర్టెన్ మ్యాన్. అక్కడ బైబిల్ ఎప్పుడు ఒక మనిషి అని చెప్తాడు కట్టే, కానీ ఒక విశ్వాసికి ఎప్పుడు మనిషి అని చెప్పడు. పేరుతో పాటు స్పెసిఫై చేసి ఇతను విశ్వాసి అని చెప్తుంది, లేకపోతే యేసుప్రభు శిష్యుడు అని చెప్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అంటే మనిషి అనక ఒకే చర్చ్ నమ్మినోడు వస్తాడు, నమ్మలేనోడు కూడా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అంగీకరించలేనోడు వచ్చాడు. అంగీకరించలేనోడు శిక్ష ఎలా పడుతుందంటే దేవుడు ఏం శిక్షించట్లేదు ఆ వ్యక్తిని, తను చేస్తున్న క్రియలే తనకి శిక్షకి తీసుకెళ్తుంది అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంత మంచివాడు ఎలాగ అవుతాడు బ్రదర్? మరి దేవుడు పాపాన్ని లైట్ తీసుకున్నాడు అంటే లేదు. ఆయన పాపాన్ని లైట్ తీసుకుంటే ఆయన కుమారుడు ఎందుకు వెద చెల్లిస్తాడు? ఆమేన్. ఆయన ఎప్పుడు లైట్ తీసుకోలేదు. ఆ పాపానికి వెద చెల్లించాడు. బట్టలు లేకుండా, ఒక విషయం చెప్పాలంటే శరీరం మొత్తం గాయాలే అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే బట్టలు లేదంటే కింద ఏం లేదని అనుకోవద్దు, ఉన్నది కాదంటలేదు. కానీ ఒక రకంగా చెప్పాలని ఏం చెప్తానంటే కొరడాలతో ఆయన శరీరం మొత్తం గాయాల చేత ఉన్నదంట. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ముఖంలో అందమైన సొగసైన లేదంట. అంటే ఆయన ఎందుకు మరణించాడంటే నువ్వు యేసుక్రీస్తు యందు నువ్వు అందంగా ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. నీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలని అంటున్నాను. ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది నేను చెప్తుంది? నీ జీవితం చాలా అందంగా ఉండాలని ఆయన చనిపోయాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మరణించడం, మరలా తిరిగి లేచుడు. ఎంతమంది యేసుక్రీస్తు మరణించడని నమ్ముతున్నాను? మీలో చేతులెత్తండి. మరలా తిరిగి లేచడం ఎంతమంది నమ్ముతున్నారు? మరణించి. యాస్. అయితే 2 విషయాలు నేను నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమని నమ్మాలి బ్రదర్ అని అంటే చెప్తున్నాను. సో అది ఖచ్చితంగా విశ్వాసి కోసం అయితే కాదు. కొరింథీ రాసిన పత్రికలో ఉదాహరణ ఉంటుంది. ఏమంటే సేమ్ ఒక మనిషి నన్ను అపవాదికి నేను చేతికి అప్పు చెప్తున్నాను అంటాడు. విశ్వాసియా? కాదు. ఆమేన్. చివరి రోజు నిర్దోషిగా ఉండాలని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, కూల్. మరి బ్రదర్, మరి కరెక్షన్ లేదా యేసుప్రభులోని? ఎస్, ఉన్నది. ఎలా కరెక్ట్ చేయాలి అని సేవకులు కూడా కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఓకే, అయితే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్, హల్లెలూయా. నీ అపరాధమైన అంటే 2 విషయాలు నమ్మాలి. ఆయన మరణించడని నమ్ముతున్నావు అంటే నీ అపరాధం ఆయన తీసుకున్నాను నమ్ముతున్నావు. హల్లెలూయా.
ఆయన మళ్ళీ తిరిగి లేచిన నమ్ముతున్నావు అంటే ఒక తీర్పు ఉన్నదంట. ఆ తీర్పు ఏంటంటే నీవు నీతిమంతురాలని చేయబడ్డావు అంట. ఆమెన్ హల్లెలూయా. ఆయన మరణించి ఎప్పుడైతే తిరిగి లేచాడు అప్పుడు నీతిమంతురాలు అయ్యో అంట. ఆమెన్. బైబిల్ చెప్తుంది ఏమనని, నీవు నీతిమంతురాలని. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిగా ఉండు అని నేను చెప్పను. ఎందుకు తెలుసా? ఈ నీతి దేవుడి ద్వారా ఉచితంగా కలిగిన వరము. ఆమెన్ హల్లెలూయా. రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ. మరణమొక్కని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలినేడుల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఎలుదురు. అంటే ఒక వ్యక్తి అపరాధం వల్ల అంటే అందరు పాపలు చేయబడ్డా ఉంటారు. నువ్వు ఏం చేయలేదు, నేనేం చేయలేదు. చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది కదా. అంటే ఎవరో ఆదాం చేసాడు, దాన్ని బట్టి అందరూ పాపలుగా చేయబడ్డావు. అలాగే ఒక వ్యక్తి అనండి విధేయత ద్వారానండి. బైబిల్ కింద ఏం చెప్తుందంటే ఒకళ్ళ అపరాధం వల్ల మరణం అనేది జరిగింది, విస్తారమైన కృపయు నీతి అనే దానం. అంటే నీతి అనే గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఆమెన్ హల్లెలూయా. అంటే నీతి అనే వరం. నీతి అనేది నీతిగా ఉంటే నీతి రాదంట. ఇది దేవుడి ద్వారా కలిగిన ఉచితమైన వరం అంట. ఆమెన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వరము నేను ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక వరం ఇచ్చిన తర్వాత ఆ వరంలో లోపం ఉన్నదని మనం చెప్పగలమా? ప్రతి వరం అంట పర నుంచి వచ్చిందంట, చాలా సంపూర్ణమై ఉన్నదంట. అది యేసుక్రీస్తు నుంచి వచ్చినదంట. ఆమేన్ హల్లెలూయా. మరి యేసుక్రీస్తు నుంచి వచ్చిన మొట్టమొదటి వరం ఏంటంటే నీతి అంట. అంటే అక్కడ ఎంతమంది నీతిమంతులు? అందరూ ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు నీతిమంతుడే అంట. నీతి అని దేవుడి నీతి అంట, మనిషి నీతి కాదంట. ఇది దేవుడి నీతి నీలో ఉన్నదంట. అది సాధారణమైనది కాదు. మరి తప్పు చేస్తే పోతుందా అంటే పోదు, అది అలాగే ఉంటుంది. మరి తప్పు చేయొచ్చానంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తి అనే విషయం ఈ మాట ద్వారా చెప్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. నా తండ్రి ఉన్నాడు. ఎప్పుడు నేను బయటికి వెళ్తున్నప్పుడు కాల్ చేసి ఏమని అడుగుతాడంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేవాడు. అంటే నేను ఎక్కడే ఫలానా ప్లేస్లో ఉండేవాడిని చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. వెంటనే సరే నువ్వు తొందరగా రా అనేవాడు కాదు, నీ ఇష్టం, టైం తీసుకుని రా అనేవాడు. ఎప్పుడు తిట్టేవాడు కాదు. ఆమేన్ హల్లెలూయా. ఫ్రీడమ్ ఉండేది. నాకు తెలిసి స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏ మనిషి 18 సంవత్సరాలు ఆయన పోషించాడు, నేను తిరిగి ఇచ్చేది ఇదేనా నా ఆలోచనలో ఉండేది. ఎప్పుడు మరలా చేయాలనిపించేది కాదు. ఎందుకు తెలుసా? ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇలా ఫ్రీడమ్ ఇస్తే ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు కదా అని మీలో అనుకోవచ్చు. ఫ్రీడమ్ ఇవ్వకుండా కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. అంటే లోకం ఆల్రెడీ ముందు నుంచి తప్పు చేస్తుంది అంటున్నాను. ఎంతమందికి అర్థమైంది? తప్పు చేస్తున్నాడు. మరి కృపవాక్యం బోధించి ఈ వ్యక్తి తప్పు చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడని కొందరు అనుకోవచ్చు. లేదు నాన్న, నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఏమనంటే ఆడు ప్రొఫెషనల్గా చేసుకుంటున్నాడు. ప్రొఫెషనల్గా అంటే రహస్యంగా, మీ అర్థమయ్యే భాషలో. అలాగైతే మీకు ఓకేనా అని అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సైలెంట్గా చేసుకుంటే ఓకేనా అని అంటున్నాను. స్ట్రిక్ట్గా అందరూ ఉండండి, చాలా సీరియస్ మొక్కలు పెట్టుకుంటే పర్లేదు, చాలా నీట్గా డ్రెస్ చేసుకుంటారండి, యాక్టింగ్ పై రూపం అంటున్నాను. అలాగే వేసుకుని వస్తే ఆమేన్ హల్లెలూయా. ధర్మశాస్త్రం మొత్తం పాటించండి, నటించండి, పర్లేదు. దాని తర్వాత ఎవరిని నెరవేర్చలేడని బైబిలే చెప్తుంది. బట్ అయినప్పుడు కూడా అనుకుందాం ఒకసారి. అలాగొస్తే రహస్యంగా ధర్మశాస్త్రం ఇది పాపం జ్ఞానం కాబట్టి జయించే సామర్థ్యం కాదు కాబట్టి పక్కన వాళ్ళ నుండి ఏ లోపం అని చెప్తూ ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. చెప్పుకున్న తర్వాత దాని తర్వాత ఏముంటుంది? జీవితం అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే అందులో దేవుడు లేడు అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రం, అందులో లేడు అంటున్నాను. దేవుడు ఎలా ప్రత్యక్షమైనంట? ఆయన కుమారుడి ద్వారా అయ్యాడంట. ఆమేన్ హల్లెలూయా. సో అది తెలియకపోవడం వల్ల సపోజ్ అనుకుందాం అలాగుండి అంటే ప్రొఫెషనల్గా చేసి అప్పటిదాకా అతను తప్పు చేస్తాను ఇతను తప్పు చేస్తాను తెలియదు. సైలెంట్గా ఒకరోజు ఏమవుతుంది? సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఏమైందంటే ఎలాగైందని అంటారు. ఆమేన్ హల్లెలూయా. సూసైడ్ చేశాడని తెలుస్తుంది, లేకపోతే ఎలాగైందని తెలుస్తుంది. ఇదంతా జరిగింది సైలెంట్గా జరిగిందనండి. సైలెంట్గా జరిగింది. ఒకరోజు బయటకు వచ్చింది, అమ్మ మా కొడుకు ఎలా చేశానని అంటారు, లేదా కూతురు ఎలా చేశానని అంటారు కొంతమంది. ఎందుకు అలాగ అంటున్నారంటే రహస్యంగానండి. రహస్యంగా ఎందుకు చేశారు? ఈ దేవుడు ఈ విషయం అంగీకరించడం వాళ్ళ హృదయంలో ఉన్నది. అవునా కదా? నేను ఎలాగైతున్నాను అలాగ అంగీకరించలేదు. అదే యేసుప్రభు కాలంలో అంట నేను పరిగెట్టుకుంటూ వచ్చేవారంట. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ఏ పాపి అని చూడలేదంట, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చూసినంట. ఇతను చేసిన పాపం వల్ల ఇతను గుడ్డివాడుగా ఉన్నాడు, ఇతను తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల ఉన్నాడంటే ఇక్కడ ఏమంటాడు? దేవుడు ఒక మహిమ ప్రత్యక్షం అవ్వడానికి ఇతను గుడ్డివాడుగా ఉండెను అని అంటాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు చూపు వేరే అంటున్నాను. ఎందుకంటే ఆయన తెలుసు నేను దీనికోసం వ్యధ చెల్లించాను కాబట్టి ఈ వ్యక్తి ఇంకా పాపి కాదు.
ఆమేన్ హల్లెలూయా. నీతిమంతుడు అని. ఆమేన్ హల్లెలూయా. మరి పరిసయ్యుడితో ఒక రకంగా మాట్లాడు, యూదుడితో ఒక రకంగా మాట్లాడు, అన్యుడితో ఒక రకంగా మాట్లాడు, తను విశ్వాసించిన వెంబడించిన శిష్యులతో ఒక రకంగా మాట్లాడు. ఆమేన్ హల్లెలూయా. అందరితో ఒకే రకంగా మాట్లాడలేదు. సో అన్ని మాటలు నాకేనా బైబిల్లో తీసుకోవద్దు. ఆమేన్ హల్లెలూయా. ఈ బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. బైబిల్లో అపవాది చెప్పిన మాటలు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి, మనుషులు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. మొత్తం కలిపితే బైబిల్. దేవుడి మాటలు ఓన్లీ లేదు ఇందులో. ఆమేన్ హల్లెలూయా. చాలామంది ఏమంటే దేవుడి మాట బ్రదర్ అని అంటారు. ఆమేన్ హల్లెలూయా. కాదని అంటాను నేను. మనుషుల మాట ఉన్నది, అపవాది మాట కూడా ఉన్నదని అంటాను. ఆమేన్ హల్లెలూయా. ఈ బైబిల్ లోపల అన్నీ కలిపితే అప్పుడు బైబిల్ అవుతుంది. ఆమేన్ హల్లెలూయా. అపవాది ఎప్పుడు నీ గతాని కోసం చెప్తాడు, దేవుడు నీ భవిష్యత్తు కోసం చెప్తాడు. ప్రస్తుతం కోసం ఆలోచించాడు ఎవడో తెలుసా? మనిషి. ఆమేన్ హల్లెలూయా. అరే నా జీవితం ఎందుకు అలాగ ఉన్నది? ఆమేన్ హల్లెలూయా. అంటే నువ్వు డౌట్ పడుతున్నావు, కరెక్టే, ఇది ఎలా చెప్తున్నాడు రా బాబు అని అంటే అనండి, మనిషి ఆత్మ. అపవాది ఆత్మ ఏంటంటే తెలుసా? దేన్ని నమ్మొద్దు, ఏమీ లేదని అంటాడు. దేవుని ఆత్మ ఏంటి? అన్నీ ఉన్నదని అంటాడు. మనిషి ఆత్మ ఏంటి? ఎలా చెప్తున్నాడు? ఆశ్చర్యం. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది మీలో నీతిమంతులను చేతులు ఎత్తండి. ఆమేన్ హల్లెలూయా. నేను అడుగుతున్నాను ఎందుకు తెలుసా? ఇప్పుడు నీతిమంతులను చేతులు ఎత్తమని నేను ఎందుకు అడుగుతుంది తెలుసా? నీ క్రియల బట్టి కాదు, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు యందు నువ్వు ఉచితంగా నీతిమంతులు అయ్యావని వాక్యం విన్నావు. దీన్ని అంగీకరిస్తున్నావు లేదా? ఆమేన్ హల్లెలూయా. రికార్డ్ చేస్తున్నాను బ్రదర్, అవుతుంది కదా? ఓకే, ఎస్. దేనివల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావంట? ఎంతమంది నీతిమంతులను చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి రా. 50% ఎత్తుతున్నారు ఏంటి? నిజంగా మీరు నీతిమంతులు కారా యేసుక్రీస్తు యందు? అంటే యేసుక్రీస్తు బలి మీద డౌటా మీకు అని అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. చేతులు ఎత్తండి 100%. ఆమేన్ హల్లెలూయా. అందరూ నీతిమంతులే, కానీ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎంతమంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నాను మీలో నేను అడుగుతున్నాను. చేతులు ఎత్తండి. మరి అంతమంది నీతిమంతుల ప్రార్థన బహుబలమైంది. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారన్నాడు. నీతిమంతులంట మొరని దేవుడు ఆలకిస్తున్నట. మరి ఈ నీతి అనేది దేవుని ద్వారా కలిగిన ఉచితమైన వరం అంట. ఆమేన్ హల్లెలూయా. సపోజ్ నేను ఒక ఫోన్ తీసుకున్నానమ్మా, మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఈఎంఐ బేసిస్ మీద కొనిసి ఇచ్చిన తర్వాత నువ్వు ఈఎంఐ బిల్ కట్టుకోమ్మా అని అంటే అది గిఫ్ట్ అవుతుందా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ అంటారా లేదా? అలాగా యేసుక్రీస్తు నీకు నీతి ఇచ్చిన తర్వాత నువ్వు నీతిగా ఉండు అని నెల ఈఎంఐ కట్టుకున్నానా నీతిగా ఉండాలని అంటే అంటాడా? లేదు. అంటే వరంలోనే లోపం నువ్వు వెతుకుతున్నావు అంటున్నాను, దేవుడు ఇచ్చిన దాంట్లోనే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అంటే వరంలో లోపం లేదు, ఆయన చేసిన పని అంత గొప్పదే అంట, ఆయన బలి అంత గొప్పదంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈ బలి చాలా గొప్పదంట. ఈ బలి ఏం చేసిందంటే నిన్ను సంపూర్ణుడిగా చేసిందంట. ఆమేన్. బ్రదర్ నేను పరిశుద్ధుని కాదు బ్రదర్, పరిశుద్ధంగా బ్రతకాలని ఉన్నది అంటే సరే. 10వ అధ్యాయం 12వ వచనం, హీబ్రూలు రాసిన పత్రిక. పదో అధ్యాయము హీబ్రూలు రాసిన పత్రిక 12వ వచనం. బ్రదర్ చదవండి. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ 15వ వచనం దాకా చదవండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యాలి అనగా ఒకసారి అక్కడ అండి, ఈ విషయమే నేను నమ్మను అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఏ విషయమే? నీవు పరిశుద్ధుడవని ఆయన రక్తము ద్వారా ఆ పరిశుద్ధ విషయమే సంపూర్ణుడిని, నీవు సదాకాలముగా క్షమించబడ్డవనే విషయము పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధత అంటే చేస్తే పరిశుద్ధత కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధురాలుగాయో పరిశుద్ధుడిగాయో అంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? బయట ఉన్న వాళ్ళకి క్లియర్ వాయిస్, అందరి గర్ల్స్ అందరికి క్లియర్గా వినిపిస్తుందా? ఓ, అంటే దేవుడు ఏమంటాడంటే మీ పరిశుద్ధుడు, నీవు నీతిమంతుడు నీతిమంతురాలనే విషయం ఎరుగు. ఇప్పుడు ఎరిగినోడు ఎలా ప్రార్థిస్తాడు? అధికారము చేత ప్రార్థిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఒక దగ్గర ఏమంటాడు? యేసుక్రీస్తుని చూసి ఈయన ఎవర్రా బాబు, అధికారం చేత
బోధిస్తున్నాడు ఈయన అని అంటున్నాడు. ఈయనలాగా బోధించిన ఏ వ్యక్తిని నేను చూడలేదని అంటాడు. అంటే ఇక్కడ నేను అధికారం చేత బోధించాను, దాసుడిగా బోధించలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ ద సర్వెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమేన్ హల్లెలూయా. నేను దాసుడు అనే విషయం చెప్పట్లేదు. దేవదాసుడు, ఓల్డ్ స్టైల్ అంటున్నాడు. కొత్త నిబంధన అలా కాదంట. ఆమేన్ హల్లెలూయా. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఒక మనిషి అని ఉంటుంది. సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేది పాత నిబంధన ఉంటుంది. దాసుడు అని, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదంట. ఎందుకంటే యజమానుడికి తెలియదంట దాసుడికి దాసుడికి యజమానుడి కోసం తెలియదంట ఏం కావాలని. అవునా కదా? అంటే ఒక మాట చెప్పాలంటే ఎవరైతే వెంబడిస్తున్నారు యేసుప్రభుని, శిష్యుడు అనండి, శిష్యుడికి మించిన ఒక పిలుపు ఉన్నదంట. అదేంటంటే కుమారుడు. అపోస్తుడైన పౌలు ఒక భక్తుడు అనడం కంటే అపోస్తుడైన పౌలు దేవుని ప్రేమ ఎరిగి ఉన్నాడు కాబట్టి నువ్వు కుమారుడిని తర్వాత ప్రకటించాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే నీవు ఇంకా శిష్యుడు కాదంట, నీవు ఇంకా బాలుడు కూడా కాదంట, ఆయన ఎరిగిన కొడుకు అంట, ఆయన ఎరిగిన కూతురు అంట. ఆమేన్ హల్లెలూయా. అంటే దాసుడు తన యజమానుడికి ఏం కావాలో నిజంగా తెలియదంట, సీరియస్గా. అందుకే నేను ఎప్పుడు దేవదాసుడిని పెట్టుకోను పక్కన. ఏమని పెట్టుకుంటాను తెలుసా? అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తుకి రాయబాలును అని. ఆమేన్ హల్లెలూయా. అంటే పార్ష్. ఆమేన్ హల్లెలూయా. నాట్ ఓల్డ్ వే బట్ న్యూ అండ్ లివింగ్ వే అని అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. నూతనంగా జీవించే కలిగిన త్రోవ అని అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. సో ఈరోజు చూసే విధానం మారిపోవాలి మీది. అరే ఏంటిది, ఇప్పుడు దాకా డ్రెస్సింగ్ బట్టి ఒక పర్సన్ అవుటర్ అపియరెన్స్ బట్టి ధర్మశాస్త్రం బట్టి ఒక వ్యక్తిని ఖండించనే, తప్పు చేయొద్దు అనే వ్యక్తి, వ్యభిచారం చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయదు అనే వ్యక్తి అదే వ్యక్తి చేస్తుంటాడు రహస్యంగా. అంటే ఒక వ్యక్తి చూసిన వెంటనే వ్యభిచారం చేస్తున్నాడు. ఎక్కడ? చూసిన వెంటనే అంతరంగం హృదయంలోనే వ్యభిచారం చేసినట్లే అని అంటాడు. నేను ఎవరిని చంపలేదు బ్రదర్ అంటే నరహంతకుడు అని అదే ధర్మశాస్త్రం చెప్తుంది. ఒక వ్యక్తిని కోపగించినట్లా అతన్ని చంపేసినట్లే అని అంటాడు. నరహంతకుడు అంటున్నాడు. అరే ఎన్నిసార్లు నరహత్య నేను చేశాను అంటాడు లేదా? మరి యేసుప్రభు వచ్చి ఎందుకు భూమి మీద వచ్చాడంటే ధర్మశాస్త్రం ఒక స్థాయి చూపించడానికి. ఏమని? ఏ మనుష్యుడు ఈ స్థాయిని నెరవేర్చలేడు కాబట్టి ఆ స్టాండర్డ్ చాలా హై అని. ఆమేన్ హల్లెలూయా. ఏ మనిషి ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేడంట. ఆమేన్ హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన స్టాండర్డ్స్ చూపించడానికి వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ స్థాయికి తీసుకొచ్చారు, మనుషులకు స్థాయికి తీసుకొచ్చి నడిపించారు. కానీ యేసు ప్రభు దేవుడు కుమారుడు ధర్మశాస్త్ర స్థాయి ఏంటో చూపించాడు. ఆమేన్ హల్లెలూయా. దాన్ని బట్టి ప్రతి నరుడు ఏమంటాడు? ప్రభా ఇది నా వల్ల కాదు, ఇది నాకు సాయం చేయండి అయ్యా అని అంటాడంట. అంటే తను అంతం చేయడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడంట. అంటే ఒక మనిషి నా వల్ల ఏం కాదు, అతను అంతం చేసుకొని ఇదిగో అంత సమస్తం నీదే అని ఒప్పించే రకంగా, నోటి చేత ఒప్పించే రకంగా చేస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వాడు గాడే ఆడి సాధించి నీ నీతిమంతుడాన్ని కాదు అనడానికి ఇవ్వలేదంట. వాళ్ళలో లోపం ఉన్నది విషయం తెలియడానికి ఇవ్వబడిందంట. ఆమేన్ హల్లెలూయా. అక్కడ నిర్గమకాండము 19వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఇచ్చే సందర్భం చెప్తున్నాను, ధర్మశాస్త్రం ఇచ్చే సందర్భం. అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవుగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మును గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదనని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసెను. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా.
ఆమేన్ హల్లెలూయా. అక్కడ ఏమన్నానంటే వాళ్ళందరూ ఏం జవాబు ఇచ్చారంటే, యెహోవా చేసినంత మాటలు ఇవన్నీ నేను, ఆమేన్ హల్లెలూయా, యెహోవా చెప్పిందంతయు మేము పాటిస్తామంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రామిస్ ఇస్తున్నాం అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. తీర్మానం ఇస్తున్నాం మేమంతా. అవును. ఇందులో ఎంతమందికి లోపం కనిపించింది, ఎంతమంది కరెక్ట్ కనిపించింది చేతులు ఎత్తండి. ఎంతమంది కరెక్ట్ కనిపించి చేతులు ఎత్తండి. వాళ్ళు ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడరా అంటున్నాను. యెహోవా చెప్పిందంతా మేము చేయగలం అన్నారు. ఎంతమందికి రైట్ కనిపించింది చేతులు ఎత్తండి. మీలో ఏదైనా రాంగ్ అన్నారా? యెహోవా చెప్పిందంతా చేయగలం అన్నాడు. అవునా కదా? నిద్రపోయినాడు. హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది ఇక్కడ కరెక్ట్గా అంటే ఇతను యెహోవా చెప్పిందని చేయగలము అనే మాట రాసుంది. ఎంతమంది చదివారు ఆ మాట? అర్థమైందా? యా, మంచి మాట అవునా కదా? ఎస్, శరీరానికి మంచి మాట, కానీ ఏకము చేత ఉత్తరం ఇచ్చారంట. అంటే ఇప్పుడు దాకా నేను రెక్కల మీద కాచి తీసుకొచ్చాను, ఒకవేళ నా మాటలు శ్రద్ధగా వినని ఎట్లా నిన్ను ఏమన్నాడు? రాజైన పరిశుద్ధ జనముగా చేస్తున్నాడు. ఇక్కడ లోపం ఉన్నది ఏంటంటే, వీళ్ళు ఏమన్నారంటే యెహోవా చెప్పిందంతా మేము చేయగలమన్నాడు. అక్కడ ఏమన్నాడు? శ్రద్ధగా వినలన్నాడు, వినండి అన్నాడు, చేయమని అనలేదు. ఎందుకంటే 430 సంవత్సరాల దాకా వాళ్ళు చేయడమే నేర్చుకున్నారు ఐగుప్తుల్లోని. ఎంతమందికి అర్థమైంది? చేయడం నేర్చుకున్నారు. ఏమని? ఇది చేస్తే కానీ శాలరీ రాదు, ఇది చేస్తే కానీ ఇది రాదు. ఆమేన్. అంటే 430 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్నారు, చేయడమే నేర్చుకున్నారు, కానీ వెండం నేర్చుకోలేదు. ఆమేన్ హల్లెలూయా. వెండుట ద్వారా రక్షణ పొందుకున్నామా, లేకపోతే క్రియల మూలంగా పొందుకున్నామా? వీటట యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. కానీ వాళ్ళ క్రియల మీద ఆధారపడ్డాడు. వెంటనే సరే మీరు చేయడం ద్వారా పొందుకుంటారు అనుకుంటున్నారు, కానీ సరే అప్పుడు దేవుడు కోపగించి ఏమంటాడు? అక్కడ మరో వ్యక్తిగా మనం చూస్తాం. ఏమని? ఇదిగో 10 ఆజ్ఞలు ఇస్తున్నానంటాడు. ఈ స్టాండర్డ్స్ పాటిస్తేనే మీరు సన్నిధి రాగలరు. అప్పుడు బలిలకు ఇచ్చాడు. ఎందుకు బలిలు ఇచ్చాడు? ఆ బలిల ద్వారా వీళ్ళు నా ఆజ్ఞలకి ఉల్లంఘించలేదు అనే ఉద్దేశం కలిగి. ఆమేన్ హల్లెలూయా. కానీ ఒక సంపూర్ణమైన బలి ఉన్నదంట, అది యేసుక్రీస్తు బలి అంట. అప్పుడు దాకా వీళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళ లోపం ఉన్నది విషయం దేవుడు తెలుసు, కానీ వాళ్ళు తెలియడానికి ఇచ్చాడంట ధర్మశాస్త్రం. ఆమేన్ హల్లెలూయా. ఉద్దేశం, ధర్మశాస్త్రం ఇచ్చే ఉద్దేశం చెప్తున్నాను. ద పర్పస్ ఆఫ్ ది లా అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. అంటే వాళ్ళకి తెలియడానికి ఏమని, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ లోపం లేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ లోపం ఉన్నది దేవుడు చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నేను చేయగలను అంటున్నాడు, నువ్వు వెంట్రా బాబు అని చేయమంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో టుడే గాడ్ ఏమంటుండంటే, ఎంతమందికి అర్థమైంది ద పర్పస్ ఆఫ్ లా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రూషాంతారామా సెకెదెక్లేందిరే. సో ఈరోజు ఎంతమంది నీతిమంతులు చేతులు ఎత్తండి. మరలా అడుగుతాను, ఎంతమంది పరలోకం వెళ్తారు? చేతులు ఎత్తండి. ఏంటో ఎంత డౌట్ పడుతున్నా. అంటే యేసుక్రీస్తు సాడిస్టా? నమ్మిన ప్రతి ఒక్కడు పరలోకం రాజ్యమే. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది నమ్ముకున్నారు? ఎస్, ఆమేన్ హల్లెలూయా. అందరూ దేవుడి రాజ్యంకి వెళ్ళినాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఎందుకు దేవుడి రాజ్యంకి వెళ్తున్నావు అంటే, యేసుక్రీస్తు బలి అర్పించడం వల్ల వెళ్తున్నావు అంటున్నాను. ఆమేన్. ఆ బలికి ఉన్న శక్తి అలాంటిది అంటున్నాడు. ఆయన సమాప్తం అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. లోక పాపం తీసుకెళ్ళిపోయి గొర్రెపిల్ల. ఆమేన్ హల్లెలూయా. అక్కడ యోహాన్ అంటాడు, అంటే ఇంకా ఉన్నది అంటే నువ్వు చూస్తున్నది ఏ కళ్ళుతో అంట? వెన్నుచూపనండి. ఈ కళ్ళులు చెప్తూనే అంట ఉన్నదని, కానీ క్రీస్తు కళ్ళులు చెప్తున్నాయేమని లేదని నేను తుడిచి వేస్తున్నాను అంటున్నానంట. ఆమేన్ హల్లెలూయా. అందుకే వెనుచూపు ద్వారా కాక విశ్వాసం ద్వారా నడుస్తాం అంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఈ కన్నులు ఒకటి చెప్తుంది, అది నమ్మొద్దు అంటున్నాను. విశ్వాసమైన కళ్ళు ఒకటి చెప్తుంది, ఏమని? యేసుక్రీస్తు ద్వారా నువ్వు సంపూర్ణుడని చెప్తుంది. యేసుక్రీస్తు యందు పరిశుద్ధురాలని చెప్తుంది, పరిశుద్ధుడని చెప్తుంది. యేసుక్రీస్తు యందు నువ్వు నూతన సృష్టి అని చెప్తుంది. ఆమేన్ హల్లెలూయా. మరి బ్రదర్ ఎలా ప్రేయర్ చేయాలి ఈ రోజు నుంచి అధికారం చేతనంటే, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తాను ఎలా జరుగును గాక అంటే అలా జరుగుతుంది. ఆమేన్. ఎరిగినోడు ఒక రకంగా ప్రార్థిస్తాను, ఎరగలేనోడు ప్రభువా నీ ఇష్టమైతే చేయవయ్యా అని అంటాడు. ఆమేన్ హల్లెలూయా. దాసుడికి తన యజమానుడికి ఏం కావాలో తెలియదు కదా, అందుకే అయ్యా నీ చిత్తం ఉన్నదా లేదా, ప్రవక్త గారు కొంచెం చెప్పండి ఆయన చిత్తం ఏంటని. కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత ఆయన చిత్తం ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. సింపుల్. సువార్త చాలా సింపుల్ అవునా కదా, చాలా సులువైంది అవునా కదా, కానీ చాలా శక్తికరమైన అవునా కదా రక్షణ విషయంలోని. ఒక సింపుల్గా ఒక మాట చెప్తావు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుందని అంటావు. అక్కడ ఏదైనా మెరాకల్ జరిగిందా? ఏం లేదు. అతను అంగీకరించాడు,
పరలోక రాజ్యం. ఆమేన్ హల్లెలూయా. కనిపించిందా నీకు? కనిపించలేదు, కానీ జరిగింది అక్కడ. ఆమేన్ హల్లెలూయా. అంటే ప్రభావంగా జరిగింది లేదా? ఇది నేను మెన్షన్ చేయలేదు బ్రదర్ అని అంటారు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.